హాయ్ అండి, నమస్తే. ఈరోజు శుద్ధ షష్ఠి, శ్రావణ శుద్ధ షష్ఠి, శిల షష్ఠి అంటాం మేము. అయితే ఈరోజు ఏం చేస్తామంటే షష్ఠి అమ్మవారిని పూజ చేస్తాం. పిల్లలకు వచ్చే బాల అరిష్టాలే కానీ ఈ ఈ 4 నెలల్లో వచ్చే వ్యాధులనే కానీ పిల్లలకు రాకుండా చూసుకోమని అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో నాగుల పంచమి తెల్లవారి షష్ఠిని శిల షష్ఠి అంటారు. షష్ఠి అమ్మవారికి పూజ చేయాలి. అదేలా అంటే గోడ పైన పసుపుతో అలికి తల్లి తండ్రుల బొమ్మలు, మరి పిల్లల ఇద్దరివి బొమ్మలు గీసేసి వాటికే పూజ చేయాలండి. పూజ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని తర్వాత నైవేద్యంగా బియ్యము, దోసకాయ, ఈ కాలంలో వచ్చే దోసకాయ, పెరుగు, అలాగే ఆవకాయ, పళ్ళు దక్షిణ పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చుకోవాలండి. ఈ విధంగా పూజ చేసి అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టి పరమాన్నమో లేకపోతే ఏదైనా స్వీట్ చేసి పెట్టి అమ్మవారిని పూజ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ 4 మాసాల్లో వచ్చే వ్యాధులు రాకుండా, బాల అరిష్టాలు రాకుండా షష్ఠి అమ్మవారు పిల్లల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. అందుకనే మనము ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేసి మన పిల్లలను సంరక్షణగా ఆ తల్లిని ఉండమని వేడుకోవాలండి. మేము ఈ విధానంలో అమ్మవారిని పూజ చేస్తాం. అలాగే పెట్టిన బియ్యము అవన్నీ తెల్లవారు లేక అదే రోజైనా సరే బ్రాహ్మణుని పిలిచి ఆయనకి దానంగా ఇచ్చేస్తాం. ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మన పిల్లలను ఆ అమ్మవారు తన కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటుంది. అందుకని మీరందరూ కూడా ఈ వీడియో చూసి నచ్చితే మీరు కూడా అమ్మవారిని కొలుచుకొని మీకు తగిన విధంగా అమ్మవారిని పూజించి మీ అందరి పిల్లలు కూడా చల్లగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని మీకు పెడుతున్నానండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఒక లైక్ ఇవ్వండి. మీరు నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా ఒక కామెంట్ చేయండి. కొంచెం మీరు కామెంట్ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా నలుగురిలోకి వెళ్తుంది. అందుకని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.